అక్రిడేషన్ కార్డుల విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారని హరీష్ రావు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కల్పిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి తమ హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. వెంటనే అందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారుగా 26,000కు పైగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చామని 100 కోట్ల కార్పస్ ఫండ్ ఇచ్చామని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అక్రిడేషన్ కార్డులను ఏకంగా 10,000కు తగ్గించారని కమెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని హరీష్ రావు అయితే డిమాండ్ చేశారు. మరి జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్ కార్డులు ఇచ్చే ముందు అసలు ఆ అక్రిడేషన్ కార్డులు ఎంతవరకు ఇవ్వాలో ప్రభుత్వం ఒకసారి మరి పునరాలోచించాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో జర్నలిజం ఫీల్డ్లో ఎంతోమంది మరి తమ జీవితాలని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్న మరి జర్నలిస్టుల మీద కనికరం చూపాల్సిన బాధ్యత అయితే ఏ ప్రభుత్వం మీదనే ఉంటుంది. అది రేవంత్ సర్కార్ కాదు, అదేవిధంగా గత ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. జర్నలిస్టులు మాత్రం మరి సరిగ్గా మరి వాళ్ళ విషయాల్లో చూసుకున్నప్పుడు మాత్రమే, సరైన న్యాయం జర్నలిస్టులకు చేసినప్పుడు మాత్రమే అది కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మాత్రం ఏ ప్రభుత్వమైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బట్ చూద్దాం, రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ సర్కార్ కూడా ఒకసారి పునరాలోచించి మరిన్ని అక్రిడేషన్ కార్డులు నిజమైన జర్నలిస్టులు అందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఆశిద్దాం. ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ కూడా అదే కోరుకుంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. పేదరికాన్ని జయించాలంటే చదివే ఆయుధం. దేశంలోని విపత్తులు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ బాసట. ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గండిపేట కుటీరంలోని ఎన్టీఆర్ విద్యా సంస్థలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు అయితే మరి హాజరవడం అయితే జరిగింది. మరి విద్య లేనివాడు వింత పశువు అని సామెత మనందరికీ తెలుసు. ఎక్కడైనా చదువుకున్న చదువు యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి మంచి చదువులు చదివి నేటి విద్యార్థులు మరి రేపటి యువతరంగా మారి వెళ్ళేటప్పుడు భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాల్పడాలి అంటే విద్య అనేది చాలా అవసరం. అయితే అలాంటి పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక ఆయుధమని మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగింది. మరి ఎవరైనా మంచి చేసినప్పుడు కూడా మనందరం కూడా ఆహ్వానించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక మన రాష్ట్రంలో జర్నలిస్టులకి అత్యధిక అక్రిడేషన్ కార్డులు అందిస్తున్నామని, కొత్త జీవో ఏమైనా మార్పులు అవసరమైతే సరిచేస్తామని, ఫీల్డ్ డెస్క్ మీడియాకి ఇచ్చే కార్డుల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని, అందరికీ సమాన సౌకర్యాలు కల్పిస్తాం, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీయూడబ్ల్యూజే వినతికి మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. మరి ఇందాక మనం మాట్లాడుకున్న దానిలో మరి దీన్ని కూడా మనం ఆల్రెడీ చెప్పాం, ప్రభుత్వం పునరాలోచించుద్దని. కాబట్టి దీని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అని ప్రభుత్వం అయితే ధైర్యం చెప్తుంది. ఇక మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యాడు శివాజీ. మరి తప్పు అని అంగీకరించాడు, తను మాట్లాడిన మాటలో కొన్ని మాటల్ని అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. ఇక హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం గాలింపు. మసబ్ ట్యాంక్ పరిధిలో డ్రగ్స్ దందాన్ని కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీ డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త మార్గాల్లో బయటపడుతూనే ఉంది. తాజాగా మసబ్ ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం కలకలం రేపుతుంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఈ కేసుల్లో చిక్కుకోవడం ఆందోళనకు కారణమవుతుంది. మసబ్ ట్యాంక్ పోలీసులు, తెలంగాణ ఈగల్ టీం సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘారియా, సెండ్రిక్ సింఘ్వి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్తో పాటుగా MDMA డ్రగ్స్ సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. మరి మనకి తెలుసు, టాలీవుడ్లో ఈరోజు కొత్త ఏం కాదు, నిరంతరం పోలీసులు ఎంత పహారా కాసి మరి గగ్గోలు పెడుతున్నా కూడా డ్రగ్స్ లాంటివి వాడకూడదు, జాగ్రత్తగా ఉంది. నేను అనునిత్యం కూడా మరి ఈ సెలబ్రిటీస్లో ఈ యొక్క మరి ఈ దరిద్రమైన అలవాటు మరి ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి ఉదాహరణగా మరి ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడు అమన్ సింగ్, మరి అతని పేరు బయటికి రావడం అయితే తీవ్రమైన కలకలం రేపుతుంది. మరి దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర అన్నట్టుగా ఉంది మరి టాలీవుడ్లోని కొంతమంది పరిస్థితి. మరి మంచి వాళ్ళు ఉన్నారు, మంచి చెడుల మధ్య తారతమ్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరినీ మనం అనడానికి లేదు. అదే సమయంలో మరి ఇటువంటి యువత చెడు మార్గం వైపు వెళ్ళే